నేను సీతామహాలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈ నెల 3వ తేదీన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారిని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, జనరల్ సెక్రటరీ కరుణకుమారి గారు, రాష్ట్ర అధ్యక్షులు సాయేశ్వరి గారు, మంత్రి గారిని కలిశాం. ఈ నేపథ్యంలో మన అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల్ని మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆమె సానుకూలంగా స్పందించి అన్ని పరిష్కారం చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము అని చెప్పి మనకి హామీ ఇచ్చారు. వాటిల్లో సీతక్క గారిని అడిగినటువంటి సమస్యలన్నీ మీ ముందు ఇస్తాను. ముఖ్యంగా 2024 జూలై నెలలో రిటైర్డ్ అయినటువంటి అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్ బెనిఫిట్ పూర్తిగా రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే నేపథ్యంలో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వటం లేదు, జీతం కూడా ఎలాగూ లేదు. దాన్ని సీతక్క గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఆమె చెప్పింది ఏంటంటే 2025 ఏప్రిల్లో జీవో ఇచ్చాము, 2024 జూలైలో కొంతమంది రిటైర్ అయ్యారు. జీవో ఇచ్చిన దగ్గర నుంచి 2 లక్షలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. గతంలో 24 జూలైలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా 2 లక్షలు అమలు చేస్తాం. ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బడ్జెట్ ని పెట్టి వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాము. అట్లనే పెన్షన్ కూడా ఇవ్వమని జీవోలోని ఇంప్లిమెంట్ చేశాము. ఆ పెన్షన్ కూడా మేము కలెక్టర్లతో మాట్లాడతాము, మీకు పెన్షన్ ఇవ్వాలని. ఈ దృష్టితో పెన్షన్లు ఇవ్వటం లేదు అని చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్లందరితో మాట్లాడతాము అని కూడా మేడం గారు చెప్పారు. అట్లనే దాంతోపాటు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 2024 జూలైలో కానివ్వండి, ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి పోషణ ట్రాకర్ అమౌంట్ 12,000 రూపాయలు రాలేదు. వాళ్ళు అప్పటికే సర్వీస్ చేస్తున్నారు పోషణ ట్రాకర్. వాళ్ళకి రాని నేపథ్యంలో అది కూడా అడిగితే దాన్ని కూడా బడ్జెట్ పెట్టాము, వాళ్ళకి కూడా తొందరలోనే వస్తాయి అని చెప్పారు. ఆ 12,000 కూడా రిటైర్ అయిన వాళ్ళకి వస్తాయి. ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్లు రద్దు చేసుకోవద్దు అని అసోసియేషన్ గా విజ్ఞప్తి చేస్తాం. అట్లనే ఎఫ్ఆర్ఎస్ వలన ఫీడింగ్ ఆబ్సెంట్ పడతా ఉంది, ఫోన్లు క్యాప్చర్ కావటం లేదు. దీనివలన అంగన్వాడీ టీచర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఫోన్ క్యాప్చర్ కాకపోవటం వలన. అట్లనే పై స్థాయి నుంచి కూడా ఒత్తిడి బాగా ఎక్కువ అవుతా ఉంది ఎఫ్ఆర్ఎస్ చేయాలని. నాణ్యమైనటువంటి ఫోన్లు లేవు అని చెప్పి ఆమె దృష్టికి తీసుకొని వెళ్ళాము. అసలు అటెండెన్స్ తో సంబంధం లేదు, అందరికీ ఫీడింగ్ ఇవ్వాల్సిందే సెంటర్కి వచ్చినటువంటి వాళ్ళకి అని వెంటనే డైరెక్టర్ గారితో మాట్లాడారు. అటెండెన్స్ ఖచ్చితంగా మనం అడిగే ఆహార భద్రతకి దూరం అవుతా ఉన్నారు. ఆహార భద్రతా చట్టానికి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేది పేద, గిరిజన మహిళలు, పిల్లలు. కాబట్టి ఈ ఎఫ్ఆర్ఎస్ వలన ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి అడిగాము. ఆబ్సెంట్ పెట్టొద్దు, అందరికీ ఫీడింగ్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు. అని మీరందరూ గమనంలో పెట్టుకోండి. అట్లనే ఫోన్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సింది, కేంద్రాన్ని మేము కూడా పెట్టుకుని అడుగుతున్నాం, ఒత్తిడి చేస్తున్నాము. ఫోన్లు తొందరలోనే వస్తాయని కూడా కేంద్రం చెప్తా ఉంది అని మంత్రి గారు చెప్పారు. అట్లనే మినీ టీచర్లు ఎదురు చూస్తున్నారు, మాకు సగం జీతం ఇంకా రావాల్సింది ఉంది సంవత్సర కాలంకి అని. దాన్ని కూడా అడిగాము, అది కూడా మా దృష్టిలో ఉంది. బడ్జెట్ పెట్టాము. బడ్జెట్ పెట్టడం వలన ఆ బడ్జెట్ శాంక్షన్కి కొంత లేట్ అవుతా ఉంది. ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లకి రూపాయి కూడా బకాయి లేకుండా అన్ని ఇస్తామనేది చెప్పారు. ఇంకొకటి సమ్మె చేశాం 24 రోజులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. టెంట్ల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ నాయకులందరూ హామీలు ఇచ్చారు, మాకు సమ్మె జీతం ఇస్తాము, మా సమస్యలు పరిష్కారం చేస్తామని. తక్షణమే సమ్మె జీతం చెల్లించాలని అడిగాం. దానికి అట్లానే సమ్మె జీతంతో పాటు జేఏసీ సందర్భంగా కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఇట్లా కొన్ని జిల్లాల్లో జేఏసీ నాయకుల పైన, అంగన్వాడీ టీచర్ల ఆయాల పైన కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి అడిగాము. జీతంతో పాటు ఈ కేసులకి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతాను, కేసులు ఎత్తివేయించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. అట్లానే బాగా ఇబ్బంది పడే అంశం ఏంటంటే 14,000 అంగన్వాడీ టీచర్ల ఆయాల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ టీచర్లు ఆయాల పోస్టులు తొందరలో ఫిలప్ చేయమని అడిగాము. ఆ ప్రయత్నాలు, రిజర్వేషన్లు అవన్నీ మేము ఫాలోఅప్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఇబ్బంది ఉంది కాబట్టి లేట్ అవుతా ఉంది. అవి కూడా మా దృష్టిలో ఉన్నాయి, వాటిని కూడా మేము పూర్తి చేస్తాము అనేది చెప్పారు. అట్లనే
కర్ణాటక గ్రాట్యుటీ ఇస్తా ఉంది కర్ణాటక ప్రభుత్వం, అది వారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ అడిగాము, దాన్ని కూడా పరిశీలిస్తాము, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది అని చెప్పి గుర్తు చేశాం. దాంతోపాటు సెంటరు అద్దెలు కట్టాలంటే మున్సిపాలిటీ ఉన్నటువంటి ఏరియాలో 6,000 రూపాయలు అద్దె కట్టాలంటే ఇప్పటిదాకా ఒక 5-6 నెలలు అద్దెలు బకాయిలు ఉంటాయి. అంగన్వాడీ టీచర్కి వచ్చేది 13,000 రూపాయల వేతనము, అద్దెకి ప్రతి నెల అద్దె ఇవ్వకపోతే ఓనర్ ఊరుకోడు. 6,000 రూపాయలు అద్దెకి పోతే మిగిలిన 7-8,000 రూపాయలు అంగన్వాడీ టీచర్ బ్రతకడం ఇబ్బంది అవుతా ఉంది. అద్దెలు కానివ్వండి, కూరగాయల బిల్లులు కానివ్వండి, ఒక 2 నెలలు అడ్వాన్స్ వేయమని చెప్పి అడిగాము. దాంతో పాటుగా మెనూ ఛార్జీలు కూడా సరిపోవటం లేదు, మెనూ ఛార్జీలు పెంచాలని. కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అక్కడ రాజకీయ ఒత్తిడితోటి అంగన్వాడీ టీచర్ కదా, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా అని చెప్పి ఆ ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేస్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు వర్తింప చేయాలి. బిఎల్ఓ డ్యూటీలు అదనపు పనికి కూడా రద్దు చేయాలని చెప్పి అడిగాం. అట్లానే గిరిజన రూరల్ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకి అద్దెలు చెప్పి అడిగాము, మరి చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు. దాంతో పాటు 18,000 రూపాయల వేతనం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అనేక సార్లు మంత్రి గారు కూడా మనకు చెప్పారు, మేము మీకు ఇవ్వాల్సినటువంటి హామీ మా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాము, ఇస్తాము 18,000 రూపాయల వేతనం అని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్స్. ఈ యూనిఫామ్స్ మనకి గుర్తింపు కోసం ఇచ్చారు, కానీ సమాజంలో మనకు గుర్తింపు లేకుండా అయిపోతుంది. సంవత్సరానికి ఒక యూనిఫామ్, దాంతో మాకు ఇట్లా వద్దు, సింగిల్ కలర్, టీచర్కి ఒక కలరు, ఆయాకు ఒక కలరు, శాశ్వతంగా ఉండేటట్లు ఇవ్వండి, సంవత్సరానికి ఒక కలర్ ఇస్తే యూనిఫామ్ మారినప్పుడల్లా అధికారులు అడుగుతా ఉన్నారు మీరెవరు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఏ యూనిఫామ్ వేసుకుంటున్నారో అంగన్వాడీ వర్కర్లకి అధికారులు కూడా గందరగోళంగా ఉంది, ప్రజలకు కూడా గందరగోళంగా ఉంది. సింగిల్ కలర్ శాశ్వతంగా ఉండేది ఇవ్వాలని చెప్పి అడిగాం. దానికి అంగన్వాడీ టీచర్లే సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పారు. యూనియన్ ప్రతినిధులను పిలిస్తే దాంట్లో అంగన్వాడీ టీచర్లు కూడా వస్తారు, అప్పుడు మాట్లాడదామని అనుకుంటే మనకు సంబంధం లేకుండా టీచర్లు చెప్పింది చేశాము, మేము వాళ్ళే చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇచ్చే యూనిఫామ్స్ సింగిల్ కలర్ ఇవ్వమని చెప్పి అడిగాము. అట్లానే సిడిపి కూడా సూపర్వైజర్ చాలా ప్రాజెక్టుల్లో సంవత్సరాల తరబడి అక్కడే ఉండి డ్యూటీ చేయటం మూలన అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు, చాలా ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి, అవకతవకలు కూడా ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి యూనియన్ల దృష్టిలో ఉంది, అధికారుల దృష్టిలో ఉంది. దాన్ని బదిలీలు 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒక దగ్గరే ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళని చూసి బదిలీలు చేయమని అడిగాం. అట్లానే గ్రేడ్ 2 వచ్చిన సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ టీచర్ నుంచి పదవులు పొందిన వాళ్ళు ఏ ప్రాజెక్టులోనైతే అంగన్వాడీ వర్కర్గా చేశారో ఆ ప్రాజెక్టులో కాకుండా వేరే ప్రాజెక్టుకి ఇవ్వండి వాళ్ళ డ్యూటీలు, ఆ ప్రాజెక్టులో ఇవ్వద్దు అని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా గమనంలో పెట్టుకుంటామని చెప్పన్నారు. అట్లనే ఇప్పటికీ డ్యూటీలో ఉండి ఆయా 10వ తరగతి పాస్ అయినటువంటి ఆయా ప్రమోషన్ కనుక అర్హత ఉంటే వాళ్ళని తీసుకోవాలి. భవిష్యత్తులో మీరు స్టడీ పెంచితే భవిష్యత్తులో ఇద్దరు అట్లాంటి వాళ్ళని తీసుకోండి, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని తీసుకోండి అని అడిగాము. అట్లనే డీడబ్ల్యూఎల్గా వృద్ధులు వికలాంగుల డిపార్ట్మెంట్ నుంచి మనకు డీడబ్ల్యూఎల్గా పంపిస్తూ ఉన్నారు. మన డిపార్ట్మెంట్లో అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి డీడబ్ల్యూఎల్గా మన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని నియమించమని అడిగాము. దీంతో పాటు మీరంతా చాలా ఆందోళన పడుతున్నారు పిఎం శ్రీ స్కూల్స్ గురించి. పిఎం శ్రీ స్కూల్స్ గురించి స్పష్టంగా చెప్పారు సీతక్క, ఇది మన డిపార్ట్మెంట్ కాదు, మనకి సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్, వాళ్ళు బయట నుంచి అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటున్నారు మన అని చెప్పిన మీదట అంగన్వాడీ పిల్లల్ని పంపించమని అడుగుతా ఉన్నారు. ఉన్న 1-2 స్కూళ్ల కంటే మన పిల్లల్ని పిఎం శ్రీ స్కూల్ కి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే స్కూల్ పెట్టుకున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో ప్రైవేట్ పాఠశాలల నుంచి, లేదా మన రానటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. మన పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లల్ని మన సంఖ్య పెంచుకునే ఏర్పాట్లు చేయండి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కేంద్రాలని సమర్థవంతంగా నడిపించడం కోసం మీరు ఇది చెయ్యండి అని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఆందోళన పడకండి మీరు పిఎం శ్రీ స్కూల్స్ గురించి అని ఆమె స్పష్టంగా చెప్పారు. ఇది మైత్రి గారిని కలిసినటువంటి సమస్య. దీంతో పాటుగా మనం ఇంకొకటి అడిగాము, ఐసిడిఎస్ స్థాపించి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇందిరమ్మ గారు పెట్టినటువంటి స్కీము. కాబట్టి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంగన్వాడీ టీచర్లని ఆయాల్ని
ప్రభుత్వమే ఈ స్వర్ణోత్సవాలు జరపాలి అని చెప్పి డిమాండ్ చేశాము. ఆ రకంగా మంత్రి సీతక్క గారికి లెటర్ కూడా ఇచ్చాము. ఆమె స్పందించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు మీరు కలిసి అంగన్వాడీ టీచర్స్ని, జిల్లా స్థాయిలో అధికారులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అట్లనే ప్రాజెక్టు స్థాయిలో కూడా ఈ ఉత్సవాలు జరపాలి అని చెప్పి ఈ సంవత్సర కాలం అని అడిగాము. దాంతో పాటుగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో అభివృద్ధి కోసం కృషి చేశారో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ సమున్నతంగా గౌరవించాలని చెప్పి కూడా అడిగాము. దానికి సానుకూలంగా స్పందించారు. అయితే ఐసీడీఎస్ పెట్టిన తర్వాత చాలా పురోగతి సాధించాం. అంగన్వాడీ టీచర్లు కింది స్థాయి నుంచి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు 50 సంవత్సరాల్లో శిశు మరణాలు ఇవాళ పేపర్లో కూడా చూసాం. శిశు మరణాలు రికార్డు స్థాయిలో తగ్గినాయి అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అట్లానే ఏవైతే 6 ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయో ఆ 6 ప్రాణాంతక వ్యాధుల్ని బీసీజీ, డిపిటి, మీజిల్స్ ఈ టీకాల ద్వారా తగ్గించిన దాంట్లో అంతకుముందు ఆశాలు లేవు. ఈ మధ్య కాలంలో వచ్చారు. మొదట్లో అంగన్వాడీ వర్కర్లే ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టి విజయవంతంగా శిశు మరణాలు తగ్గించడం కానివ్వండి, అదే నేపథ్యంలో ఈ 6 ప్రాణాంతక వ్యాధులు తగ్గించడం కానివ్వండి, పిల్లల్ని బడికి మానివేయకుండా బడికి వెళ్లేలా ప్రోత్సహించడంలో, తల్లులకి ఆహార ఆరోగ్య విద్య అందించడంలో, పూర్వ ప్రాథమిక విద్య అభివృద్ధి చేయడంలో, ఇవన్నిట్లో కూడా అంగన్వాడీ టీచర్లు వివిధ శాఖల్ని సమన్వయం. ఇప్పటికి కూడా అంగన్వాడీ టీచర్లు 1975 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వివిధ శాఖల్ని సమన్వయం చేసి ఆ శాఖల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో మూల స్తంభాల్లో పనిచేస్తా ఉన్నారు. గ్రామానికి మూల స్తంభంగా అంగన్వాడీ టీచర్ ఉంది. వీళ్ళందరినీ ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మనం సముచితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాము. దానికి సానుకూలంగా స్పందించారు. ఆ రకంగా భవిష్యత్తులో మనం ఏదైతే సమస్యల కోసం మనం అడుగుతా ఉన్నారో, అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అధికారులతోటి మంత్రులతోటి అడగటం ఒక భాగం అయితే మన సమస్యల పట్ల మొత్తం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరం ఐక్యంగా, అన్ని సంఘాలు కూడా ఐక్యంగా పోరాటం చేస్తే మాత్రమే గతంలో మనం చూసాం, ఫలితాలు సాధించాం. ఆ రకంగా భవిష్యత్తులో కూడా మనందరం కలిసి పోరాటాలు చేసి మంచి ఫలితాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం.